లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః. తరచూ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు చాలా కళలు వస్తున్నాయి మేడం, ఏ కళలు వస్తే బాగుంటుంది, ఏ కళలు వస్తే మాకు మంచిది కాదు అని చెప్పేసి చాలామంది జనరల్గా అడుగుతూ ఉంటారు. సో మనకేంటంటే మన మహర్షులు స్వప్నశాస్త్రం అనే దాంట్లో వివరంగా చక్కగా చెప్పారనమాట. ఏ కళలు వస్తే మంచిది, ఏ కళలు వస్తే మంచిది కాదు. అయితే ఇంకోటి ఏంటంటే కళలు వస్తే ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు, ఏ కళలు వస్తే చెప్పాలి, ఏ కళలు వస్తే చెప్పకూడదు, ఇవి కూడా మీ స్వప్నశాస్త్రంలో చక్కగా అంతా వివరించి ఉన్నారనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈరోజు మనం చూసుకుందాం ఏంటంటే, కోటీశ్వరులు అవటానికి ఏ స్వప్నాలు ఒక సూచనగా తెలియజేస్తుంది అని అనేసి ఈరోజు మనం చూద్దాం. చెప్పా కదా, స్వప్నశాస్త్రంలో యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక్కోసారి మనం అలా కూర్చొని పడుకుంటాం, ఏదో టీవీ చూస్తుంటానో లేకపోతే మనకి ఏదైనా బోర్ టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు కూడా పడుకుంటాం. ఒక్కోసారి అప్పుడు కూడా కళలు వస్తాయి. సో ఇవన్నీ కళలు నిజమవుతాయా అంటే కాదు, ఇవన్నీ కళలు నిజమవ్వవు. కేవలం మనకి రాత్రి పూట పడుకున్నప్పుడు, అది కూడా 2వ జాము 3వ జాము నుంచి వచ్చే ఆ సమయం చాలా ఇంపార్టెంట్. ఆ సమయం ఏంటంటే మొత్తం బ్రహ్మాండం ఒక నిద్రావస్థలో ఉన్న మనుషుల్ని జాగ్రత్తం చేసే టైం అనమాట. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా, ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉండి మొత్తం బ్రహ్మాండంలో ఏమవుతుందో, రేపు ఏం జరగబోతుందో కూడా మనకి స్వప్న రూపంలో మనకి కనిపించేస్తుంది అనమాట. సో ఆ టైంలో వచ్చే కళలు మనకి నిజమవుతాయి. సో ఏ కళలు వస్తే మనకి రేపు మనం కోటీశ్వరులు అవుతాం, లేదా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది, లేదా వస్తుంది, తిరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే, మొట్టమొదట మనకి ఏనుగు కనిపించింది, కళలో మనకి ఏనుగు కనిపించింది, లేదా మనం ఏనుగు మీద సవారీ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా నీకు త్వరలో ఒక మంచి పోస్ట్లో కన్నా, లేకపోతే అంటే నువ్వు పోస్ట్లో అంటే ఏదో మామూలు ఒక క్లరికల్ పోస్ట్లో ఉన్నాము అని అంటే, ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది. అలాగే నీకు డబ్బు కూడా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక సూచన. ఏనుగు మీద సవారీ చేస్తున్నాము, లేదా ఏనుగు కనిపించింది అని అంటే. అలాగే మనకి పాములు కూడా కనిపిస్తున్నాయి అని అంటే, పాములు కూడా ఏంటంటే మనకి నిధికి రక్షకులం అని అంటాం కదా. ఇప్పుడు పురాతనమైన నిధులు ఉన్నాయి, నిధులకి రక్షణ ఎవరు ఉంటారు అని అంటే పాములే ఉంటాయి, సర్పాలే. అది కూడా పాములు అని అంటే పాముల జాతులు కూడా ఎన్నో జాతులు ఉన్నాయి మనకి ఏమంటారు, నీటిలో తిరిగే పాములు ఉన్నాయి, వామ పాములు అంటాము, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా నాగజాతికి చెందిన సర్పము, అలాంటి మనకి నాగజాతికి చెందిన నాగులు మనకి కనిపించాయి అని అంటే ఖచ్చితంగా మనకి త్వరలో ఏదన్నా నిధి అని అంటే ఏదో మనం ఏదో తవ్వుతే నిధి వచ్చేసి లంక బిందెలు వచ్చేసి అట్లా కాదు. మన పూర్వీకులు లేదా ఎక్కడి నుంచో ఆస్తి రావటం, లేదా ఏదైనా మనం కొనుక్కున్న ల్యాండ్స్, ప్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ సడన్గా పెరిగిపోవడం, లేదా మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కున్నాయి అవి సడన్గా పెరిగిపోవడం, అలాంటి విధమైన డబ్బులు వచ్చే అవకాశాలు మనకి పాములు, నాగజాతి, స్పెసిఫిక్గా నాగజాతులు, నాగులు మనకు కనిపించినాయి అనుకోండి కళలో. ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా మనకి మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే
మనకి గుడ్ల గూబ కూడా కనిపించింది అని అంటే కూడా నిజంగా మనము లేదా ఒక పురాతనమైన ఆలయంలోకి లక్ష్మీదేవి ఆలయంలో లేదా ఇంకేదన్నా అమ్మవారి ఆలయంలో వెళ్తున్నాము, అక్కడ మనకి గుడ్ల గూబలు కనిపించాయి అని అంటే కూడా ఖచ్చితంగా మీకు కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఒక సూచన. అలాగే మనకి దేవతలు కనిపించారు కలలో, అమ్మవారు కనిపించింది, లేకపోతే అయ్యవారు స్వామివారు వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది, లేదా ఆంజనేయ స్వామి, ఎవరైనా మనం అనుకున్న దేవతలు మీ ఇష్ట దైవం ఎవరైనా కానీ కనిపించారు కలలో అని అంటే కూడా ఖచ్చితంగా మనకి త్వరలో ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల, ఆ సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు ఈ కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా తెలపడానికి కూడా ఇది ఒక సూచన. ఈ కళ కూడా ఒక సూచన. అలాగే మనకి చక్కగా ఎరుపు వస్త్రాలు లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించిన ఎవరన్నా చక్కటి అమ్మాయి లేదా చక్కటి స్త్రీ మనకి చక్కగా రెడీ అయ్యి పువ్వులు బొట్టు అలంకరణ చేసుకొని ఒక ఆవిడ మనకి ఒక స్త్రీ మనకి కనిపించింది కళలు అని అంటే కూడా అక్కడ కూడా శ్రీమూర్తి మనకి కదా, శ్రీమూర్తి ఆ అమ్మవారి స్వరూపమే కదా. అలాగే లక్ష్మీ స్వరూపం కూడా స్త్రీ. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎరుపు అనేది కూడా మనకి ఈ టారో కార్డ్స్లో చెప్తుంటాం మేము అనమాట. రెడ్ కనిపించింది అని అంటే, రెడ్ ఎల్లో కలర్ కనిపించింది అని అంటే ఖచ్చితంగా అది మనకి డబ్బులు వచ్చే టైము, డబ్బులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సూచన. కాబట్టి మీకు ఎరుపు లేదా పసుపు కలర్ వస్త్రాలు ధరించి ఎవరన్నా శ్రీమూర్తి మనకు దర్శనం ఇచ్చారు అని అంటే కూడా ఖచ్చితంగా అది మనకి కోటీశ్వర్లు అయ్యే సమయం ఆసన్నమైంది అని తెలపడానికి మనకి ఇది కళారూపకంగా వస్తుంది. అలాగే బంగారం ధరించి మనం కూడా, మనమైనా లేకపోతే మన పిల్లలైనా ఎవరైనా బంగారం ధరించి బాగా బంగారం వేసుకున్నాం, గొలుసులు, చైన్లు, వడ్డానం ఇవన్నీ వేసుకొని మనం కనిపించాము అని అంటే కూడా అది కూడా ఒక సూచన. పట్టిందల్లా బంగారం అని అంటాం కదా. అంటే ఈ పట్టిందల్లా బంగారం అంటే మనం ఏది పట్టుకుంటే అది బంగారం అవటం కాదు. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే అవి మనకి డబుల్ ట్రిపుల్ మల్టీఫోల్డ్ అయ్యి రావటము, లేదన్నా మనకి పూర్వీకుల ఆస్తి సడన్గా కలిసి వచ్చి రావటము, లేదన్నా మనం షేర్స్లో పెట్టినవి, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినవి అవి సడన్గా రైజ్ అయిపోవడము, ఇలాంటివన్నీ ఈ రూపకంగా మనకి వచ్చి మనకి డబ్బులు రావటం, కోటీశ్వర్లు అవటం, ఇలా మనకి ఒక సూచన ద్వారంగా మనకి కళల ద్వారంగా మనకి యూనివర్స్ విశ్వం తెలుపుతుందన్నమాట మనకి. అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది చెప్పడానికి కూడా వాళ్ళు అసహించుకుంటారు. ఇది ఇలా ఏంటి ఇలా వచ్చింది నాకు కళ అనేసి భయపడిపోతారు, సిగ్గుపడుతుంటారు. ఎందుకు ఇలా ఏంటంటే మలం తిన్నట్టు, లేదా మలం ఒంటి మీద అంతా పూసేసుకున్నట్టు, లేదా మలం ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు, అక్కడంతా చూస్తున్నట్టు, అంతా జుగుప్సీకరంగా అసహ్యంగా అనిపిస్తుంది మనకు ఆ కళలో. కానీ ఇది కూడా ఒక సూచన. విశ్వం మనకు తెలుపుతుంది మీకు త్వరలో పట్టిందల్లా బంగారం అవుతుంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అవన్నీ మల్టీఫోల్డ్ అయ్యి మీకు విశ్వం మళ్ళీ మీకు తిరిగిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సూచన. సో ఈ విధంగా మనకి ఇలాంటి కళలు వస్తే కనుక ఖచ్చితంగా మనము త్వరలో కోటీశ్వరులు అవుతాము అని చెప్పడానికి మనకి విశ్వం ఒక సూచన ద్వారా తెలుపుతుందన్నమాట. సో ఇది కూడా చెప్పాను కదా, ఎప్పుడు వస్తే ఇవి కళలు నిజమవుతాయి అని అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నాము ఇలాంటి కళలు వచ్చాయి అని అంటే కాదు. పగటి కళలు అంటాం కదా, పగటి కళలకి రాత్రి ఉన్న కళలకి చాలా వ్యత్యాసం. రాత్రి ఉన్న కళ ఎందుకు అంత మనం ప్రాధాన్యత ఇస్తాము అని అంటే ఆ టైంలో మనము మన మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ అని అంటాం. అంటే జాగృత, సుషుప్త, నిద్రావస్థ అనేసి 3 అవస్థలు ఉంటాయన్నమాట మనం పడుకునేటప్పుడు కూడా. సో ఈ సుషుప్త అవస్థలో మనము ఉన్నప్పుడు వచ్చిన కళలు మాత్రం ఖచ్చితంగా మనకి ఫలిస్తాయి అన్నమాట. ఇవి ఈ ఇండికేషన్స్ మనకి కోటీశ్వర్లు అవ్వటానికి. అయితే మనము ఏ లగ్నాలకి, ఏ రాశుల వారికి ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుపుకుందాం. మకర లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మకర లగ్నం, మకర రాశి వారికి శని భగవానుడు వీరికి అధిపతి. సో శని భగవానుడు ఏంటంటే మనకి శనివారం వీరికి ఆధిపత్య వారం అవుతుంది. కాబట్టి మీకు కనుక ఈ శనివారం ఇలాంటివి నేను చెప్పిన వస్తువులు లేదా
కళలు వస్తున్నాయి, బాగా కళలు వస్తున్నాయి, లేదా మాకు ఈ బల్లులు, తేనెతెట్ట, మనకి పిచ్చుక గూళ్ళు ఇలాంటివన్నీ మాకు శనివారం బాగా తటస్థిస్తున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా మీరు ఉన్న పొజిషన్ నుంచి హై పొజిషన్‌కి తొందరగా చే వచ్చే అవకాశాలు ఎప్పటి నుంచో వీళ్ళేంటంటే బాగా కష్టపడతారు. కాకపోతే అనుకున్న రిజల్ట్స్ తొందరగా రావు. ఎందుకంటే మందవారము అలాగే మంద స్థానానికి అధిపతి అయిన శని భగవానుడు కూడా స్లో ప్లానెట్ కాబట్టి మనకి 30 సంవత్సరాలకి ఒక రాశి మొత్తం తిరిగి వస్తాడు. అదే రాశి ఒక రాశికి మళ్ళీ శని భగవానుడు రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. సో అలాగే మనకు కావాల్సిన ఏమంటారు పొజిషన్ అయినా లేకపోతే ఇంకేదన్నా డబ్బులైనా ఏదైనా కానీ అంత తొందరగా అయిపోయాడనమాట. సో వీరికి కూడా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చి స్వామి తప్పకుండా కటాక్షిస్తాడు. కాబట్టి మీరు ఉదయాన్నే ఇవన్నీ కనిపించిన ఉదయాన్నే మీ ఇష్టదైవం అలాగే మీ కులదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆంజనేయ స్వామికి అప్పాల మాల లేదా మేము అంత చేసుకోలేము అని అంటే కనుక ఇంత బెల్లం ముక్క ఆ స్వామికి పెట్టేసేసి పానకం కూడా పెట్టేసేసి స్వామికి ఇష్టమైనది ఏంటంటే రామనామం చాలా ఇష్టమైనది. ఏం చేసుకున్నా ఎంత చదువుకున్నా ఏది నివేదన పెట్టుకున్నా ఈ ఏమంటారు మకర రాశికి అధిపతి శని భగవానుడు లొంగేది ఎక్కడంటే ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి. సో మీరు వెంకటేశ్వర స్వామికైనా ఆంజనేయ స్వామికైనా అప్పాల మాల ఇవ్వచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ రోజు రాముడికి సంబంధించింది ఏదన్నా కీర్తన చేసుకుంటే మటుకు మీరు అనుకున్న హైక్ పొజిషన్కి అలాగే మీకు తొందరగానే అర్నింగ్స్ కూడా పెరిగిపోయే అవకాశాలు చాలా ఉంటుంది.